శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కోరుకున్న వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి మనకి ఎంత మంచి చేసినా, ఎంత ప్రేమ చూపించినా కూడా కొంతమంది దూరం పెట్టిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మన దారికి తెచ్చుకోవడానికి కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. చాలామందికి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుంటే, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలామందికి తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కా చెల్లెల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే, ఆస్తుల గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు మొండితనమని ఒకవైపు నుంచి పెద్దల మాట వినకుండా వేధిస్తూ ఉంటారు. అలాంటి పిల్లల మొండితనం పోవాలన్నా, వీళ్ళందరి మధ్య గొడవలు పోయి సైకితగా ఉండాలన్నా ఈ ప్రయోగాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ఎదుటి వారి మాటలు వినే స్టేజ్లో వాళ్ళు ఉండరు. మనం ఏదైనా చెప్పి చూస్తామో, 1కి 10 సార్లు అయినా సరే మంచి చెడు కొంతమందికి అస్సలు ఎక్కదు. అలాంటి వారిని అలాగే వదిలేయలేం కదా. మన దారికి తెచ్చుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. అదేంటంటే లవంగాల ప్రయోగం. ఈ ప్రయోగం వచ్చేసి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చాలా చాలా పవర్ఫుల్. ఈ ప్రయోగాన్ని కేవలం మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలి. చెడు పనులకి అస్సలు ఉపయోగించకూడదు. చెడు పనులు కనుక మీరు ఉపయోగించారంటే మీకు లాభం రాకపోగా నష్టమే జరుగుతుంది. ఏదో ఒక రూపంలో మీకు బిడిసి కొడుతుంది. కాబట్టి మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయోగం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొన్ని పనులు లేట్ అవ్వచ్చు, కొన్ని పనులు కొంచెం తొందరగా రావచ్చు. కానీ ఈ యొక్క పరిహారం చేస్తే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రాకుండా మాత్రం అస్సలు ఉండదు. మనం కొంచెం వెయిట్ చేయాలి. సహనం ఉంటే ఫలితం అనేది సక్సెస్ఫుల్గా అందుకోగలం. ఫలితం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం. మీరేం చేస్తారంటే, పువ్వు ఉన్నటువంటి లవంగాలు, పువ్వు లేకుండా అస్సలు లవంగాలు తీసుకోకూడదు. పువ్వున్న లవంగాలు మాత్రమే తీసుకోవాలి. పువ్వున్న లవంగంతో చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీరేం చేస్తారంటే 11 పువ్వున్నటువంటి లవంగాలు తీసుకోండి. తీసుకొని కుడి చేతిలో 6 లవంగాలు, ఎడమ చేతిలో 5 లవంగాలు పెట్టుకోండి. మీరు ఏ మనిషినైతే కోరుకుంటున్నారో, ఏ మనిషినైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నారో, ఆ మనిషి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు, ఆ మనిషి మాకు కావాలి, ఆ మనిషి లేకపోతే మేము బ్రతకలేమని చెప్పి ఏ మనిషినైతే మీరు కావాలి అనుకుంటున్నారో, ఆ మనిషిని ఖచ్చితంగా మీ దారికి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రయోగం ఎలా చేయాలంటే, మీరు శనివారం రోజైనా సరే, ఏ రోజు చేసినా పర్వాలేదు, కానీ శనివారం రోజు రాత్రి 9:30 నుంచి రాత్రి 12:30 మధ్య చేయాలి. ఈ పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శనివారం కుదరకపోతే అమావాస్య రోజున చేయండి. అంటే అమావాస్య రోజు చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. 11 లవంగాలు తీసుకోండి. ఆ లవంగాలను తీసుకొని కుడి చేతిలో 6 లవంగాలను, ఎడమ చేతిలో 5 లవంగాలు పెట్టుకొని గుప్పెళ్ళు మూసుకొని, దాని తర్వాత కుడి చేతిలో లవంగాలు పట్టుకొని మీ హృదయం దగ్గర చేయి పెట్టుకొని మీరేం చేస్తారంటే, మనసులో మీరు ఏ మనిషినైతే కోరుకుంటున్నారో ఆ మనిషి పేరుని మనసులో 21 సార్లు తలుచుకోండి. అలా తలుచుకున్న తర్వాత ఆ పిడికిని ఓపెన్ చేసి అందులో ఉన్న లవంగాలు ఊదేసేయండి. ఊదాక కింద పడిపోతాయి కదా. తర్వాత ఎడమ చేతులను మాత్రం కదిలించద్దు. ఆ తర్వాత మళ్ళీ కింద పడిన లవంగాలు మళ్ళీ 6 లవంగాలు చేతులు పెట్టుకొని మీరు హృదయం దగ్గర చేతులుంచుకొని మీరు కోరుకున్న మనిషిని మనసులో తలుచుకొని 11 సార్లు ఈసారి ఊదాలన్నమాట. ముందు 21 సార్లు తలుచుకున్నారు కదా, రెండోసారి 11 సార్లు తలుచుకోవాలి. అయితే మళ్ళీ ఆ ఓపెన్ చేసి లవంగాలు ఊదేసండి. ఇలా ఏం చేస్తారంటే, శనివారం రోజు సాయంకాలం కది చేస్తున్నాము. కుడి చేతిలో ఉన్న 6 లవంగాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో వేయండి. శనివారం రోజు రాత్రి అయిపోయిన తర్వాత ఆ 6 లవంగాలను ఒక చిన్న గిన్నెలో, ఈ ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలను ఒక చిన్న గిన్నెలో వేసేసి మీరు నైట్ మొత్తం అలానే ఉంచి బండి మీ పక్కన పెట్టేసి ఆ గిన్నెను పక్కన పెట్టి మీరు పడుకోండి. తెల్లవారిన తర్వాత ఆదివారం అవుతుంది కదా, అంటే మీరు శనివారం రోజు రాత్రి చేశారు కాబట్టి తెల్లవారి రోజు అంటే ఆదివారం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసేసి మీరు ఆ గిన్నెను మీ పక్కనే పెట్టుకున్నారు కదా, ఆ 6 లవంగాలు ఉంటాయి కదా,
కుడి చేతిలో ఉన్నటువంటి చిన్న మట్టి ప్రమిద లాంటివి తీసుకొని 6 లవంగాలు వేసుకొని దాని మీద కర్పూరం బిళ్ళ వెలిగించేయండి. లవంగాలు అందులో కాలి బూడిదైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్ తీసి అందులో పడేసి దాన్ని డస్ట్బిన్లో పడేయండి. ఇలా చేసేటప్పుడు ఈ 6 లవంగాలు కాలి బూడిదైపోయాయి కదా, ఆ బూడిదను కూడా ఎక్కడైనా సరే మీ చెట్టు మొదట్లో వేసేయండి. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఎక్కడ వేసినా కూడా నష్టమైతే లేదు. ఇలా చేసినప్పుడు 5 లవంగాలు ఎడమ చేతిలో ఉన్నాయి కదా, మీ మనిషికి మన విలువ తెలియకుండా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి ఆ మనిషిలో అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోయి ఆ మనిషి మన గురించి ఆలోచన అనేది వస్తుంది. మనం గుర్తుకు రావడం అనేది మొదలవుతుందన్నమాట. అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నా, అక్క చెల్లెల మధ్య ఆస్తి గొడవలు ఉన్నా, పిల్లల్లో మొండితనం ఉన్నా, పిల్లల పేరు మనసులో తలుచుకొని చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారం నమ్మకంతో చేసుకుని మంచి రిజల్ట్ పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.